ఈరోజు ఒక మంచి భగవద్గీత శ్లోకాన్ని డిస్కస్ చేద్దాం. 4వ అధ్యాయం 11వ శ్లోకం. ఏ యదా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మనువర్తమానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఈ శ్లోకం యొక్క అర్థం, ఏ మనుషులైనా నన్ను ఏ విధంగా భావించి శరణాగతి చేస్తారో, పూజిస్తారో, నేను వారిని ఆ విధంగానే కరుణిస్తాను, అనుగ్రహిస్తాను అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే, మీరు నన్ను ఎలా చూశారో నేను మిమ్మల్ని అలాగే అనుగ్రహిస్తాను అని. అందుకే అర్జునుడి భక్తి నచ్చి అర్జునుడిని భక్తుల్లా చూశాడు. భర్తలా చూశారు కాబట్టే 16,000 మంది రాజకుమార్తెలను భర్తగా అనుగ్రహించాడు. అండ్ శత్రువులా చూశారు కాబట్టే కంసుని కూడా శత్రువులానే అనుగ్రహించాడు. కంసుడు కృష్ణుడి చేతిలో చనిపోయిన తర్వాత మోక్షాన్ని పొందుతాడు. అలా కంసుని కూడా కృష్ణుడు కరుణిస్తాడు. అది విషయం. నమఃశంకరాయ.